వెల్కమ్ టు బీఆర్కే హెల్త్. నేను మీ ఫాతిమా. ఈ రోజు మనతో పాటు అయితే ఒక ఫేమస్ డాక్టర్ గారు ఉన్నారండి. ఆయుర్వేదిక్ వైద్య స్పెషలిస్ట్ ఆయన. సో ఆయన ఎవరో నేను ఇప్పుడే రివీల్ చేసేస్తున్నాను. ఎవరు అని మీరందరూ ఆతృతంగా చూస్తుంటారు. నోరిజీ ప్రదీప్ గారు అయితే మన స్టూడియోకి అయితే వచ్చేసారండి. డాక్టర్ గారితో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకుందామండి. నమస్తే డాక్టర్ గారు. నమస్కారం అమ్మా. ఎలా ఉన్నారు? ఫైన్ చెప్పండి. ఓకే డాక్టర్ గారు, ఇప్పుడు ఈ మధ్య కాలంలో చూసుకున్నట్లయితే పిల్లల దగ్గర నుంచి అంటే 10th క్లాస్ 7th చదువుతారు కదా, ఆ పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళు లైక్ 40+ వరకు చాలా మందికి తలనొప్పి సమస్యలు ఎక్కువైపోతున్నాయండి. అంటే ఈ తలనొప్పి డిప్రెషన్ వల్ల వస్తుందంటారా, లేదంటే ఇప్పుడు ల్యాప్టాప్స్ స్మార్ట్ మొబైల్స్ యూజ్ చేస్తూ ఉంటారు, సో దాని వల్లే ఈ తలనొప్పులు వస్తున్నాయి అంటారా? అసలు ఎందుకు, కారణాలు ఏంటి? దీని గురించి మీరు మాకు వివరించాలి. మనం కనుక సింపుల్ గా దీని ఫ్యాక్టర్స్ ని మనం కనుక వివరించాలంటే కేవలం దాని ఒక్కదాని వల్ల కాదు. మనం చూస్తే గనక చలవ వల్ల వచ్చే హెడేక్స్ ఉంటాయి, వేడి వల్ల వచ్చే హెడేక్స్ ఉంటాయి, లేకపోతే బాగా న్యూట్రిషన్ డిఫెక్ట్స్ వల్ల వచ్చే హెడేక్స్ ఉంటాయి. అంటే ఎగ్జాంపుల్స్ చెప్తాను. అంటే న్యూట్రిషన్ డిఫెక్ట్స్ ని వాత హెడేక్స్ అంటారు. వాత తలనొప్పులు అవి సరిగా తినకపోవడం వల్ల, న్యూట్రిషన్ సరిగా లేకపోవడం వల్ల, లేకపోతే పొద్దు నుంచి సాయంకాలం దాకా షాపింగ్ చేసేసి ఏం తినకుండా ఉంటారు, వాళ్ళకి వచ్చే తలనొప్పులు. ఇలాంటివన్నీ మీకు కనుక చూస్తే కనుక వాతజ తలనొప్పులు అంటే న్యూట్రిషనల్ డిఫెక్ట్స్ వల్ల వచ్చే ఉంటాయి. రెండోది చాలా అరుదుగా అంటే కామన్ కి అరుదుకి మధ్యలో వచ్చే హెడేక్స్ ఏంటంటే వేడి వల్ల వచ్చే హెడేక్. వేడి వల్ల వచ్చే హెడేక్స్ అంటే వాళ్ళకి జనరల్లీ ఎసిడిటీ ఉంటుంది. ఎసిడిటీ వల్ల హెడేక్స్ ఒక పీరియాడిక్గా వస్తాయి. అంటే ఎసిడిటీ కొంచెం ఉంటే రాదు, అది కొంచెం ఒక 2 రోజులు 3 రోజులు 4 రోజుల తర్వాత క్యూములేటివ్ ఎఫెక్ట్ అంటే యాసిడ్స్ అన్ని ఒక చోట చేరుకున్న తర్వాత అది ట్రిగర్ చేస్తుంది వేగస్ నర్వ్ని, అప్పుడు వచ్చే హెడేక్స్. ఇది వేడి వల్ల వచ్చే హెడేక్స్ అంటే ఎసిడిక్ హెడేక్స్ కింద మనం భావించవచ్చు. ఈ ఎసిడిక్ హెడేక్స్ అన్ని ఎలా వస్తాయంటే వాళ్ళ ఫుడ్ హ్యాబిట్స్లో కానీ, మీరు ఇందాక చెప్పినట్టు మొబైల్స్ ఎక్కువ చూడడము, వీటి వల్ల ఏమవుతుందంటే విజన్, మీరు యూఆర్ ఆల్వేస్ ఎక్స్పోజ్ టు ద స్క్రీన్స్. దానివల్ల వాళ్ళకి తెలియకుండా ఒక వేడి ప్రొడ్యూస్ అవుతుంది. అంటే కళ్ళల్లో ప్రాబ్లం, మంటలు రావడం కానీ, దానివల్ల హెడేక్ రావడం కానీ, లేదా వాళ్ళు సరిగ్గా తిండి తినకపోవడం వల్ల, అంటే స్పైసీ ఫుడ్స్ ఇలాంటివన్నీ ఏదైనా తీసుకుంటే కనుక, ఆయిలీ ఫుడ్స్, స్పైసీ ఫుడ్స్, డైటింగ్ ఎక్కువ చేసేసి అంటే రాంగ్ డైటింగ్ చేసి ఇలా చేస్తే కనుక వాళ్ళకి లోపల ఉన్న యాసిడ్స్కి పని లేక అది పులిసిపోయి అసిడిటీలా తయారయ్యి అది వేగ స్టిమ్యులేట్ చేసి తలనొప్పి వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఇది పిత్తజ హెడేక్. మూడోది అందరికీ తెలిసిన హెడేక్ ఏంటంటే సైనసైటిస్ లాగా అనమాట, జలుబు వల్ల వచ్చే హెడేక్. దాంట్లో ముఖ్యంగా తల బరువుగా ఉండడం ఉంటుంది. బరువుగా ఉండే హెడేక్స్ అన్ని జనరల్ గా కఫజ హెడేక్స్. అంటే తలనొప్పి ఎక్కువ వస్తుంది అంటారు. తలనొప్పి అసలు సైనస్ వచ్చేది తలనొప్పితో. మీకు హెడ్ అంతా భారంగా ఉండి తలనొప్పి వస్తుంది, అది కఫజ తలనొప్పి. మా దాంట్లో చెప్పాలంటే చలవ వల్ల వస్తుంది. అంటే ఇవన్నీ మనం చూస్తే కనుక కారణాలు డిఫరెంట్. హెడేక్ కారణం కరెక్ట్గా పట్టుకుంటే కనుక మీకు ఏ హెడేక్ అయినా కూడా నయం చేసుకోవడానికి, అసలు మీకు కారణం ఏంటో తెలుసుకుంటే దాన్ని ఆపితే కూడా చాలా మటుకు నయం అవుతుంది. చాలా మంది తలనొప్పి వస్తే మాత్రం విపరీతంగా వస్తుంది, ఎవరో సుత్తితో తల మీద బద్దలు కొడుతున్నట్టే ఉంటుంది అని చెప్పి, రకరకాల డిప్రెషన్ వల్ల కూడా బాగా కళ్ళు నుంచి మొత్తం లాగేస్తున్నాయి, భరించలేకపోతున్నామని కొంతమంది టాబ్లెట్స్ వేసుకుంటున్నారు. అసలు తలనొప్పి వస్తే టాబ్లెట్స్ వేసుకోవచ్చు అంటారా? తలనొప్పి వచ్చేస్తే టాబ్లెట్ వేసుకోవచ్చు, కానీ వాళ్ళకి ఎలాంటి తలనొప్పి వస్తుందో చూసి అలాంటి ఇప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ మీరు గనక సైనసైటిస్కి టాబ్లెట్స్ వేసుకున్నారనుకోండి, కానీ పొట్టలో ఎసిడిటీ వల్ల వస్తున్న హెడేక్ అనుకోండి, అది ఇంకా ఎక్కువ చేస్తుంది. అంటే మనకు డిఫరెన్షియేట్ చేయడానికి ఇప్పుడు ఇందాక చెప్పినట్టుగా తిండి సరిగా లేకపోవడం వల్ల, తిండి తినకపోవడం వల్ల వచ్చే హెడేక్ ఏదైతే ఉంటుందో అది వాతజ హెడేక్. దానికి న్యూట్రిషన్ కావాలి. రెండోది పిత్తజ హెడేక్ అంటే మెటబాలిజం కనుక ఎక్కువయ్యి, యాసిడిటీ ఎక్కువయ్యి, దానివల్ల కావాలంటే యాంటాసిడ్ ఇస్తే సరిపోతుంది. నిజంగా హెడేక్ టాబ్లెట్ వేయక్కర్లేదు. వాళ్ళకి జనరల్గా అంటే దీన్ని డిఫరెన్షియేట్ చేయడానికి కనుక మనం చూస్తే కనుక వాళ్ళకి జనరల్లీ వామిటింగ్ సెన్సేషన్ ఉన్నట్టు, వాళ్ళు హెవీ లైట్ చూడలేకపోవడం, ఇలాంటివన్నీ ఉంటాయి. వాళ్ళు ఒక చోట చీకటిగా కూర్చోవడం, ఇలాంటివి ఉంటాయి. అంటే మైగ్రేన్గా భావిస్తారు. ఇలాంటి హెడేక్స్లో వాళ్ళకి ఎసిడిటీకి సంబంధించిన మెడిసిన్తో పాటు తలనొప్పికి టాబ్లెట్ తీసుకుంటే కనుక సరిపోతుంది. అదే కనుక కఫజన్ అనుకోండి, అంటే సైనసైటిస్, కోల్డ్ ఇట్లాంటి వాళ్ళకి కోల్డ్కి మెడిసిన్ తీసుకుంటే సరిపోతుంది. అంటే సైనసైటిస్కి ఎగ్జాక్ట్గా
ఏదైతే కారణం ఉంటుందో ఆ కారణానికి కనుక కరెక్ట్గా ట్రీట్మెంట్ తీసుకుంటే అవుతుంది. వేరేదేదో టాబ్లెట్ అన్నిటికీ ఒకటే టాబ్లెట్ అన్నట్టు తీసుకుంటే కొంతమందికి ఫ్లూక్గా తగ్గవచ్చు, లేకపోతే వేరే వాళ్ళకి కంటిన్యూస్గా అది ఎప్పటికీ ఉండేట్టు ఉంటుంది. ఇంకొంతమంది పుట్టుకతోనే హెడేక్ తోనే ఉంటారు, వాళ్ళు ఎప్పుడు అంటుంటారు. ఇది కూడా నిజమంటారా, అపోహ అంటారా? అంటే పుట్టుకోళ్ళ హెడేక్ జనరల్ ఎవరికి ఉండదండి, జనరల్లీ ఉండదు. వాళ్ళకి ఏదో కారణం అంటే బ్రెయిన్లో ట్యూమర్ కానీ, లేకపోతే వాళ్ళకి ఎక్కడో ఎన్యూరిజం కానీ, ఇట్లాంటి ఏదైనా మాల్ ఫార్మేషన్స్ అంటే చిన్నప్పటి నుంచే కంజనైటల్గా ఏదైనా ఫార్మేషన్స్ ఉంటే ఉండే ఛాన్స్ ఉంటుంది, లేకపోతే జనరల్లీ ఉండదు. ఇంకొంతమంది చెప్తుంటారు గట్టిగా ఎవరైనా అరిచినా, ఏదైనా మాట్లాడుతూ ఉన్నా వాళ్ళకు విసుగొస్తుంది కదా, నాకు తలనొప్పి వచ్చేస్తుంది అంటుంటారు. ఇలాంటి అంటే హార్మోనల్ చేంజెస్ వల్లనే ఈ తలనొప్పి అన్నది వస్తుంది. ఇది రెండు రకాలుగా, రెండు వాటికి వస్తుందమ్మా. మరి ఇందాక అనుకుంటారు న్యూట్రిషన్ డిఫెక్ట్ లో కూడా శబ్ద అసహిష్ణుత అంటారు. అంటే శబ్దాన్ని భరించలేకపోతనం ఏదైతే ఉందో రసక్షయం కింద వస్తుంది, అంటే వాత హెడేక్ కింద వస్తుంది. వాళ్ళకి మంచిగా వాళ్ళు అరుస్తుంటే కనుక వాళ్ళ ఫుడ్ మంచిది పెట్టి చేస్తే కనుక వాళ్ళకి తగ్గుతుంది. అలాగే హార్మోనల్ ఈజ్ ఏ పిత్తజ హెడేక్, తలనొప్పి హార్మోన్లో కూడా వస్తుంది. తలనొప్పి హార్మోన్ సరిగా లేకపోవడం, లేకపోతే ప్రీ మెన్స్ట్రువల్ సిండ్రోమ్స్ ఉంటాయి, అంటే మెన్సెస్కి ముందర వాళ్ళకి భయంకరమైన తలనొప్పి వస్తుంది. ఆ తలనొప్పి కూడా మనం పిత్తజ హెడేక్ కింద తీసుకుని వాళ్ళకి ఎసిడిక్ రియాక్షన్స్ కాకుండా కొంచెం చలవ చేసే పదార్థాలతో కనుక మనం చేసుకుంటే ఖచ్చితంగా ఏ హెడేక్ అయినా తగ్గుతుందమ్మా, దట్స్ ఫర్ షూర్. ఇప్పుడు సీజన్లు మనకి చేంజ్ అవుతుంటాయి, సమ్మర్, వింటర్, రెయినీ అని చెప్పి. మోస్ట్లీ రెయినీ సీజన్ అప్పుడు ఒకటి, వింటర్ సీజన్లో ఒకటి. ఇప్పుడు స్నోలో తిరుగుతారు కదండి చాలా మంది. సో అలాంటి టైంలో వాళ్ళకి బాగా విపరీతంగా హెడేక్ వస్తుందండి, మేము అసలు వర్క్ మీద కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నాం అంటుంటారు. అంటే ఇది సీజనల్ వల్ల కూడా వచ్చే ఇష్యూ అంటారా, లేదంటే ఎప్పుడు ఉండేదే అంటారా వాళ్ళకి? పక్క సీజనల్ ఇష్యూ కూడా అమ్మా. ఇప్పుడు చలికాలంలో అనుకోండి, ఇప్పుడు చల్లగా ఉందనుకోండి, వాళ్ళ కఫం ప్రొడ్యూస్ అయ్యి సైనస్ వల్ల హెడేక్ ఉంటుంది. అదే కనుక డాక్టర్ గారు తీవ్రంగా అసలు ఇబ్బంది పడుతూ ఉంటారు వాళ్ళు. అంటే ఎగ్జాక్ట్ గా వాళ్ళ రీజన్ కనుక్కోవాలమ్మా. నిదానాన్ని కనుక్కుంటే కనుక నిదాన పరివర్జనమే ప్రధాన చికిత్సా సూత్రం. అంటే ఏదైతే కారణం ఉందో దాన్ని ఆపితే గానీ వాళ్ళకి పోదు. ఇప్పుడు బాగా స్క్రీన్ టైం ఎక్కువ ఉన్న వాళ్ళు కొంతమంది, ఇప్పుడు మీరున్నారు అనుకోండి, మీరు స్క్రీన్ టైం ఆపలేరు. ఓకే, అలాంటి వాళ్ళకి అది వృత్తి కాబట్టి వృత్తి మనం ఏం చేయలేం. కాబట్టి అలాంటి టైంలో వాళ్ళు ఏం చేస్తే దానికి కాంపన్సేట్ అండ్ బ్యాలెన్స్ చేయాలి కదా. వేడి ఎక్కువైతుంది, చలవగా చూసి నందవర్ధనం పూలు ఉంటాయి, మల్లెపూలు ఉంటాయి, ఇలాంటివన్నీ కొంచెం ఫేస్ని మంచిగా కడిగేసుకుని 2 నందివర్ధనం పూలు కళ్ళ మీద పెట్టుకుని పడుకోవడం. దోసకాయ పెట్టుకుంటారు జనరల్లీ, కీరా దోసకాయ. అది ఏమనుకుంటారు, అది ఫేషియల్ గా అనుకుంటారు, కానీ అది కళ్ళకి బాగుండేటట్టు అనమాట. కళ్ళకి చలవ చేస్తే కళ్ళ కింద నలుపు వస్తుంది చూసారా, అది తగ్గుతుంది. డార్క్ సర్కిల్స్ కూడా ఈ హెడేక్ వల్ల, సరిగ్గా నిద్రపోవడం వల్ల వస్తుందంట. మీరు చూడండి, హెడేక్ ఉన్న వాళ్ళకి డార్క్ సర్కిల్స్ గ్యారంటీగా ఉంటాయి, బాగా రెగ్యులర్ గా ఉంటాయి. చాలా మంది చూస్తున్నాను అలాగా. సో వాళ్ళకి కారణం మీద కనుక చికిత్స చేస్తే వాళ్ళకి ఎటువంటి ప్రాబ్లం లేకుండా తగ్గుతుందమ్మా. దీంట్లో ఆయుర్వేదంలో చాలా మందులు ఉన్నాయి, చాలా రకాల మందులు ఉన్నాయి, కానీ అందరికి యూనివర్సల్ మందులాగా ఉండదు. ఇప్పుడు లక్ష్మీ విలాస రసం అని ఉందనుకోండి, అది కఫజ హెడేక్ పనిచేస్తుంది. సూత్సేకర రసం ఉందనుకోండి, పిత్తజ హెడేక్ పనిచేస్తుంది. మహావాది విధ్వంస రసం ఉందనుకోండి, వాతజెటిక్. అంటే న్యూట్రిషన్ డిఫెక్ట్ ఉంది, బాగా తిండి పెట్టండి, అశ్వగంధాలు ఇవ్వండి. పిత్తజ హెడేక్ ఉంటే చలవ చేయడానికి ఎస్టిమోదు ఇవ్వండి. లేకపోతే కఫజ హెడేక్ ఉందనుకోండి, వాళ్ళకి కరక్కాయ లాంటిది హరితకి ఇవ్వండి. ఇవన్నీ ఇంట్లో చేసుకునే చిట్కాలు. ఇవన్నీ ఈజీగా వాళ్ళకి కారణం తెలుసుకుంటే మాత్రం ఖచ్చితంగా చాలా ఈజీగా తగ్గుతుంది. కొంతమంది అడగమంటున్నారు, ఇప్పుడు మేము ఇంగ్లీష్ మందులు వాడుతున్నాం, అంటే ఇప్పుడు డోలోపార్ అని చెప్పి, శారిడాన్ అని కొన్ని టాబ్లెట్లు వస్తున్నాయి. అవి వేసుకున్న తర్వాత తాత్కాలికంగానే వర్క్ చేస్తున్నాయి, మళ్ళీ ఒక 3-4 డేస్ తర్వాత మళ్ళీ అది ఇంకా విపరీతం అయిపోతుంది అంటున్నారు. అంటే ఆ టాబ్లెట్స్ వల్ల కూడా మనకి మెదడుకి ఏమైనా ప్రాబ్లం అవుతుందా? అంటే ఇది తింటూ టాబ్లెట్స్, ఇంగ్లీష్ మందులు, మళ్ళీ ఆయుర్వేదంలో కూడా కొంతమంది వస్తారు, ఆయుర్వేదిక్ కూడా వాడుతుంటారు. ఆ రెండు వాడినందువల్ల కూడా మనకి రియాక్షన్స్ ఏమైనా అవుతాయా అని అడగమంటున్నారు. అంటే ఖచ్చితంగా అవ్వమ్మా. అంటే అన్లెస్ అంటే ఏదో భయంకరమైన మందులు తప్ప మామూలు కాదు. అంటే పొట్టకి ఇది ఆయుర్వేదిక్ మందు, ఇది అలోపతి మందు ఏం తెలీదు, అది పోస్ట్ మాస్టర్ లాంటిది. అంటే పోస్ట్ చదవదు అది. ఇది ఇక్కడికి ఇది ఉర్దూలో రాసిందా, తెలుగులో రాసిందా, హిందీలో రాసిందా, లేకపోతే బాధతో రాశారా, ఆనందంగా రాశారా, ఇవేం చదవదు. ఏది ఎక్కడ పోవాలో అక్కడ పంపిస్తుంది. ఎప్పుడు క్లాష్ ఉండదు. అంటిల్ అన్లెస్ మీరు ఎసిడిటీ తగ్గించడానికి ఒక మందు వేశారు అలోపతిలో, ఆయుర్వేదంలో కఫం తగ్గించడానికి అంటే వేడి పెంచడానికి మందు వేశారు అనుకోండి, అలా ఉంటే పేషెంట్కి ఇబ్బంది అవుతుంది.
కొంతమంది డాక్టర్ల దగ్గరికి వెళ్ళకుండా సొంత ప్రయోగాలు చేసుకుంటూ ఉంటారు. ఇంటి చిట్కాలు అని వాళ్ళకి వాళ్ళే డాక్టర్స్ అన్నట్టు బిహేవ్ చేస్తారు. అదేమో బెడిసి కొట్టి మళ్ళా ఇటు అటు కాకుండా మళ్ళీ వాళ్ళకి రియాక్షన్ అయిపోతుంది. మరి అలా చేయొచ్చు అంటారా? కాదు, ఖచ్చితంగా చేయకూడదు. ఫస్ట్ ఎయిడ్ లెవెల్లో చేయొచ్చు. అంటే ప్రతి దానికి డాక్టర్ దగ్గర పరిగెత్తక్కర్లేదు, కానీ ఫస్ట్ ఎయిడ్ లెవెల్ చేయొచ్చు. కానీ కొంతమంది ఏం చేస్తారంటే మేము రీసెర్చ్ చేస్తున్నాం అని సెర్చ్ చేసి, కేవలం సెర్చ్ చేసి రీసెర్చ్ చేస్తున్నాం అనుకుంటారు. వాళ్ళు ఏదో మెడిసిన్ చాట్ జీపీటీనో ఏదో చెప్తుంది, వాళ్ళు వేసేసుకుంటారు. అది చాలా ప్రమాదకరం. మెయిన్లీ అండి ఈ చాట్ జీపీటీ అవసరం ఉన్న దానికి వాడరు. మనకు సిస్టమ్ సంబంధించి వాడితే ఒక యూజ్ ఉంటుంది చాట్ జీపీటీ. కానీ దాంట్లో కూడా మాకు ఇట్లా ఉంది అట్లా ఉందంటే అది కూడా డాక్టర్ లాగా చెప్పేస్తుంది చాట్ జీపీటీ. దాన్ని కూడా నమ్మొచ్చు అంటారా? దాన్ని నమ్మకపోవడం కాదమ్మా, అది ఏ డేటా నుంచి తీసుకుంటోంది, ఏ డేటా నుంచి ఎనలిస్ట్ చేస్తోంది అన్న దాన్ని బట్టి ఉంటుంది. ఇప్పుడు అది చూసిన డేటా కనుక దెర్ ఈస్ ఏ కరప్టెడ్ డేటా, అంటే రీసెర్చ్ ఇంకా కంప్లీట్ గా కాకుండా థియరిటికల్ డేటా ఉందనుకోండి, ఆ డేటాలోంచి పికప్ చేసి ఇస్తే మాత్రం వాళ్ళు చాలా ప్రమాదంలో పడతారు. మనకి ఆయుర్వేదం డాక్టర్లు ఎక్కడ పడితే అక్కడ ఉన్నారమ్మా. హాయిగా వచ్చి మా నెంబర్ కూడా కింద ఉంది, ఆ నెంబర్లో ఫోన్ చేసి వాళ్ళు ఎప్పుడు కావస్తే అప్పుడు వచ్చి మా దగ్గర కన్సల్టేషన్ తీసుకోవచ్చు. ఓకే డాక్టర్ గారు, ఇందాక మీరు చెప్పినట్టు వాత పిత్త ఇట్లా అన్నారు కదా, సో దానికి సంబంధించి ఇప్పుడు ఈ తలనొప్పి అన్నది ఎక్కువ కాకుండా ఫస్ట్ నుంచి మనం తగ్గించుకుంటూ ఉండాలంటే, తలనొప్పి రాకుండా ఉండడానికి ఎలాంటి ఆహారాలు తింటే మంచిది అంటారు? మనం ఇలా డివైడ్ చేద్దాం, ఆహారం విహారంలో డివైడ్ చేద్దాం. ఓకే, ఆహారంలో ఏం తినకూడదు చెప్తాను. తినాలో కన్నా బాగా స్పైసీగా ఉన్నవి, లేదా కంప్లీట్ గా స్వీట్స్ ఎక్కువ తినడం, ఈ రెండు చేయకూడదు. మా వాళ్ళు ఫంక్షన్ అంటే స్వీట్లు ఎక్కువ తినేస్తారు, ఇంకా సాయంత్రం అయిందంటే బజ్జీలని జంక్ ఫుడ్ మీద పడతారండి. కరెక్ట్. అది ఏదైనా మితంగా తీసుకుంటే శరీరం ఏదో ఒకలాగా కోపప్ చేస్తుంది. అంటే శరీరానికి ఒక శక్తి ఉంటుంది, ఎంత ఇది చేసినా కూడా అది తట్టుకునే విధంగా అయితే ఉంటుంది. దానికి ఒక థ్రెషోల్డ్ దాటితే మాత్రం ఖచ్చితంగా అది చూపిస్తుంది. మనం తీసుకున్నది ఆహారము. ఇప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ మీరు కనుక బాగా ఐస్ క్రీమ్లు తినేసారు అనుకోండి, డెఫినెట్ గా కఫం పెరిగి హెడేక్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. దాని తర్వాత కొంచెంసేపు అవ్వగానే మీరు వేడి నీళ్ళు కొంచెం తాగేస్తే దానికి విరుగుడులా ఉంటుంది. అలాగే మీరు బిర్యానీ వెళ్ళారు, బిర్యానీ తిన్నారు, లేకపోతే ఏదో ఫంక్షన్కి వెళ్ళు బాగా తినేశారు, దెన్ చాలా మటుకు మజ్జిగ తాగేస్తే గనక ఆ వేడికి ఈ చలవ, దాన్ని చల్ల అంటారు కదా, మజ్జిగ చల్ల అంటారు. సో ఆ చలవ చేస్తే కనుక బ్యాలెన్స్ చేస్తే మన శరీరానికి కొంచెం శక్తితో అది సెట్ చేసుకుంటుంది. కొంతమంది అంటారు బిర్యానీ తిన్న వెంటనే ఈ మజ్జిగ తాగితే మంచిది కాదు, అది ఇది ఒకటి విషం అయిపోతుంది బాడీలో అంటున్నారు. రాంగ్ అమ్మా, అది మీకు ట్రెడిషనల్ గా బిర్యానీ కనుక మన హైదరాబాద్ కదా, దానికి దీనికి పడదు అని అంటున్నారు డాక్టర్ గారు. అలా కాదమ్మా, కాదు, రాంగ్ అది. ఎందుకంటే మీరు ట్రెడిషనల్ ఫ్యామిలీస్ లో ట్రెడిషనల్ గా చూడండి, బిర్యానీ ఇట్ ఈస్ ఆల్వేస్ సర్వ్డ్ విత్ రైతా. రైతా మజ్జిగే కదా. ఆ మజ్జిగతో తినడం ఎందుకు అంటే ఇది కొంచెం హీట్ చేస్తుంది, ఎసిడిటీ ప్రొడ్యూస్ చేస్తుంది, అందుకని మజ్జిగతో తిని దాన్ని సలవ చేయడానికి మాత్రం యూజ్ చేస్తారు. మీరు చాలా ఎక్కువ తినేసి చాలా ఎక్కువ మజ్జిగ తిన్నారు అనుకోండి, అది ఏం చేస్తుందంటే బాగా కడుపులో తిప్పి వామిటింగ్ చేస్తుంది. అది కూడా ఒక ట్రీట్మెంటే, మీకు గుర్తుంచుకోండి. వామిటింగ్ డాక్టర్ గారు మంచి మంచి పాయింట్స్ చెప్తున్నారు, జాగ్రత్తగా వినండి. సో మీరు ఎప్పుడైనా సరే అతి సర్వత్ర వర్జీయత అనే ప్రిన్సిపల్. మనకి ఫంక్షన్ వెళ్తే వాళ్ళు ఫ్రీగా పెడుతున్నారు కదా అని మనం ఎక్కువ తినకూడదు. మితంగా తింటే కనుక ఎటువంటి ప్రాబ్లం లేకుండా అది మనకి తలనొప్పి కాకుండా ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ గారు, చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. థ్యాంక్ యూ వెరీ మచ్.